దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 13వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 42 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 42 వచనాల నుండి దేవుని యొక్క వాగ్దానము 31వ వచనం. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, మీరు భయపడకుడి, అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈరోజు భయపడకుడి అనే మాట బైబిల్లో దాదాపు 365 సార్లు రాయబడింది. అవునండి, ప్రతి మానవుడు, ధనవంతుడికి కానీ పేదవాడికి కానీ ఏదో ఒక సమయంలో భయం అనేది కలుగుతుంది, మానసికంగాను శారీరకంగాను. కనుక చాలా మందికి ఎక్కువ భయం దేనికంటే భవిష్యత్తు గురించి భయం. యోసేపు యొక్క అన్నలు తన తమ్ముడు ఐగుప్తుని ఏలుతున్నాడని తెలుసుకొని, ఇక మనల్ని ఏమైనా బాధపరుస్తాడేమో, ఈ కరువులో మనల్ని విడిచిపెడతాడేమో అనుకుంటున్న సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట, యోసేపు అంటాడు ఆదికాండం 50 అధ్యాయం 21వ వచనములో, భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను. అవునండి, దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఒక సామెత ఉన్నది, ఏంటి అంటే మరి మూతి పెట్టినవాడు మేత పెట్టును అన్నట్టుగా దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా పోషిస్తాడు. మన బిడ్డల భవిష్యత్తు గురించి భయపడని అవసరం లేదు. మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషించేదను. మంచి ప్రాంతాన్ని మరి యోసేపు, మరి అన్నలు అతని కీడు చేసినప్పటికీ యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, అది అనేక మంది బ్రతుకున్నట్లుగా ఈ దినము అది మేలుకే జరిగెను. అవునండి, అనేక మంది మనల్ని బాధపరిచి గాయపరిచిన ఒక దినాన అది మన మేలుకే. కనుక భయపడక మనకి మంచి భవిష్యత్తు ఉందని తెలుసుకోవాలి. మోషే భయపడుతున్నాడు, ఏంటో తెలుసునా? నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనములో, మరి ఐగుప్తు శత్రువులు వస్తున్న సమయంలో మరి అలాగనే దేవుడు ఇక ఎన్నడూ ఇలాంటి శత్రువులు గాని మరి మీరు చూడరు, మీరు ముందుకు వెళ్ళండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి శత్రు సమూహాన్ని ముంచి వేశాడు. అవును, మనం భయపడకూడదు. మనకి ప్రభు సెలవిస్తున్న వాగ్దానం, భయపడకుడి అని చెప్పిన వాడు దేవుడు, మామూలు మనిషి కాదు. నిన్ను నన్ను సృష్టించిన ఆ గొప్ప దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్న, భయపడవద్దు, భయపడని అవసరం లేదు. భయపడకుండా మనం నమ్మకాన్ని ఉంచుదాం, దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. అలాగనే ఈ దినం ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 38వ వచనము, తన శిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అవునండి, ప్రభుని వెంబడించాలి అంటే మరి ఎవరికి వాళ్ళకి శిలువ ఉంటుంది. మరి చాలా మంది అనుకుంటారు, ఎవరైనా గొప్ప వాళ్ళని చూసి మరి వాళ్ళు చక్కగా ఉన్నారు అనుకుంటారు. కానీ ఒక శ్రేష్టమైన ఒక ఉపమానం ఉందండి. ఏంటి అంటే, మరి ఒక వ్యక్తి కళ్ళలో, దేవుని నమ్ముకున్న బిడ్డ కళ్ళలో వజ్రాల శిలువను చూశాడంట. అది చూసి, బా, ఈ శిలువ నా దగ్గర బాగుండు, ఇది నేను ఎత్తుకొని వెళ్ళొచ్చు అనుకొని ఆ వజ్రాల శిలువ దగ్గరకు వచ్చి దాన్ని ఎత్తుకుంటూ కింద పడేస్తున్నాడు. అది మొయ్యలేకపోతున్నాడు. దీన్ని నేను మొయ్యలేనులే అనుకొని ఆ ఎదురుగా బంగారు శిలువ ఉంది, దాన్ని పట్టుకొని ఇది ఎత్తుకొని వెళ్తే బాగుండని దాన్ని ఎత్తుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బరువు ఎక్కువ అవుతూ అది కింద పడేశాడు. ఇక అతడు తన ప్రయాణాన్ని కొనసాగించట్లేదు. ఈ శిలువ అనేది తీసుకుని వెళ్ళి ఈ యొక్క అవతల ప్రాంతానికి, అనగా పరలోకానికి ఆ శిలువను పెట్టి ఆ మధ్య గ్యాప్ను పూర్తి చేసుకొని దాంట్లో గుండా వెళ్ళాలి. కానీ ఈ వజ్రాల శిలువ అతడు మోయలేకపోయాడు. బంగారు శిలువ కొంతసేపే మోసాడు. చివరికి ఇంకొక శిలువ కనపడింది మట్టిలో, అది చెక్క శిలువ. దాని దగ్గరికి వెళ్ళి ఆ మట్టి అంతా తుడుచుకొని దాని మీద పేరు చూస్తే తన పేరే ఉంది. ఆ శిలువను తీసుకెళ్తానంటే సులభంగా ఉంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరలోకానికి వెళ్ళే ముందుగా ఈ శిలువ పెట్టి
దాని మీదుగా నడుచుకుంటూ వెళ్ళాడు. సిలువ మార్గము ద్వారా పరలోకానికి వెళ్ళాడు. అవునండి. చాలామంది ధనవంతులు చూసి, వీరిని చూసి, వాళ్ళని చూసి వాళ్ళలాగుంటే బాగుండు అనిపించిద్ది. లేదు లేదు. మనకిచ్చిన ప్రతి దినం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరన ఏనాటి కీడు ఆనాటికి, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. కానీ మన సిలువ మనమే ఎత్తుకోవాలి. మన భారాలు మనమే ఎత్తుకోవాలి. ఎవరో నెత్తి మీద కాకుండా. దయచేసి మనం అలా చేసుకోగలిగితే దేవుడు అంటాడు, అప్పుడు మనం ఆయన్ని వెంబడించగలం. వెనకకి తిరగకూడదు. ఎప్పుడు కూడా వెనకకి తిరగకూడదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభుని దాదాపు చాలా మంది వెంబడించారు. అయితే 70 మందికి అధికారం కూడా ఇచ్చాడు. ఇద్దరిద్దరుగా సువార్తకెళ్ళాడు. దెయ్యాలు ఎల్లగొట్టే వరం ఇచ్చాడు. స్వస్థత వరం ఇచ్చాడు. ఎప్పుడైతే మరి యోహాను సువార్తలో రాయబడింది, మరి 6వ అధ్యాయం 66వ వచనంలో యేసు ప్రభువారు తన యొక్క సిలువను గురించి, నేను అక్రమకారుల చేత, రోమా సైనికుల చేత నేను సిలువ వేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఇది ఎట్టి మాట? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చూసినట్లయితే అనేక మంది యేసు ప్రభువుని విడిచి సిలువను గుర్చిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనంగా ఉంది. దాదాపు 70 మందిలో 58 మంది వెళ్ళిపోయారు. 58 మంది వెళ్ళిపోయారు. 12 మందే మిగిలారు. స్వస్థతలు, అద్భుతాలు జరిగితే ఉంటావు. దేవుడు ఏదన్నా చిన్న శ్రమ ఇస్తే ఆ శ్రమకి వెళ్ళిపోతారు. దయచేసి శ్రమలలో దేవుడి వైపు మరి మనం ఉందాం. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞను మనము గమనించినట్లయితే 40వ వచనము, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. అవునండి. దైవ ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలమును, శిష్యుని చేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలమును, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలమును, గిన్నెడు నీళ్లు ఇచ్చినా కానీ ప్రభు నామములో ఫలం పొందుకుంటాం. మనకందరికీ తెలుసు, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3-7 దాదాపు మరి 8వ వచనం నుంచి 37వ వచనం వరకు ఘనురాలైన ఒక స్త్రీ షూనేమీరాలు మరి దైవజనుని చేర్చుకుంది ఎలీషా గారిని. తద్వారా ఆమెకి మగబిడ్డలు లేరు, 3 మేలు పొందుకుందండి. ఎలాగో తెలిసిన అది నువ్వు నాకు మరి మాకింత శ్రద్ధతో భోజనం ఏర్పాట్లు చేసావు, ఒక చిన్న రూమ్ కట్టించావు. అవును, దైవజనుడు, నిజమైన దైవజనుడిని బాగా గమనించండి. అబద్ధ బోధకులు కాదండి. ఇదిగో మన ఎద్దుకు వచ్చి వెళ్తున్నవాడు నిజమైన దైవజనుడు. సాక్ష్యం, సేవకుని యొక్క సాక్ష్యాన్ని తెలుసు. ఆ విధంగా ఆమె 3 మేలులు పొందుకుంది దేవుని ద్వారా. 1 మగబిడ్డను. బాగా గమనించండి. తన యొక్క భర్త పెద్దవాడైనప్పటికీ దేవుడు మరి సేవకుని ద్వారా సేవకుని చేర్చుకుంటే ఆమెకు వచ్చిన ప్రతిఫలాలు 3 అండి. 1 ఏంటయ్యా అంటే మగబిడ్డను దేవుడు దయచేసి. కొంతకాలము ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు మరి పొలంలోనికి వెళ్ళినప్పుడు నా తలపోయినని మరి బాధపడుతూ చెప్తున్నప్పుడు ఆ బిడ్డని తన యొక్క తల్లి దగ్గరికి పంపిస్తే మధ్యాహ్నం వరకు తొడ మీద ఉండి మరణిస్తాడు. ఆ స్త్రీ భయపడలేదు. ఏ దైవజనుడైతే బిడ్డనిస్తాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బిడ్డని బతిలాడుకుంది. ఎలీషా గారు వచ్చి, ప్రభా ఈ బిడ్డను బ్రతికించమని ప్రార్థించినప్పుడు తిరిగి ప్రాణాన్ని ఇచ్చాడు. 3వది, కరువు వస్తుందమ్మా, ఇక నువ్వు కరువులో నువ్వు ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పాడు. ఆ కరువులో చెప్పిన మాట విని ఎలీషా గారు అందరికీ చెప్పలేదండి, షూనేమీరాలుకే చెప్పాడు. ఆమె వెళ్ళింది. దాదాపు 7 సంవత్సరాలు కరువైన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తన యొక్క ఆస్తిని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే ఎలీషా గారు రాజు ద్వారా రికమెండేషన్ చేసి మరి తన యొక్క పొలాన్ని ఆస్తిని ఇప్పిస్తాడు. ఈ విధంగా మరి దైవ సేవకుని మరి చేర్చుకుంటే ఆమెకి 3 రకాల బహుమానాలు వచ్చాయి. అవును, మనం కూడా దైవ సేవకుల్ని, నీతిమంతుల్ని, ప్రవక్తలను చేర్చుకొని మేలు పొందుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. మీ నామానికి వందనాలు. నిజమే నాయనా, ఈ దినము భయపడవద్దు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవును, భూమి మీద నీ భక్తులే శ్రేష్ఠులు తండ్రి. ప్రభువా నాయనా, మీ నామంలో మాకు సహాయం చేయండి తండ్రి, బలపరచండి. మేము తండ్రి నాయనా సిలువను ఎత్తుకొని ముందుకెళ్లే వాళ్ళని దయచేయండి. వెనకకు చూడకుండా, వెనక చూసిన లోతు భార్య ఉప్పు స్తంభమైంది, అలాగా మేము ఉండకుండా ముందుకెళ్ళినట్టుగా దయచేయండి నాయనా.
సహాయమును దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపను చూపించండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు అంటే సేవకుల్ని చేర్చుకుంటే మరి నాయనా తండ్రి నిన్ను చేర్చుకున్నట్టే షూనేమిరాలు 3 రకాల దీవెనలు పొందుకుంది. అలాగనైనా వింటున్న వారు కూడా దీవెనలు పొందుకునేటట్టుగా సహాయము చేయమని, ప్రతి ఒక్కరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, అయ్యా ఈ దినమునైనా ఈ ఉదయకాలంలో నీ కృప కుమ్మరించమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును కాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయటానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా.